ఈ రోజు మనం ఎక్కడికి వచ్చామంటే రానా గారి కొత్త క్లోతింగ్ స్టోర్కి వచ్చాము. అంటే ఇక్కడ క్లోత్స్ ఒకటే కాదు, A to Z దొరికేస్తాయన్నమాట. ఈ స్టోర్ లో ఇక్కడ కనిపించే రెడ్ స్నీకర్స్ కాస్ట్ అక్షరాల 20 లక్షల రూపాయలు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏమైందిరా? ఇదొక్కటి చూడండి, కాస్ట్ 25,000 రూపీస్ అంట. అక్షరాల 25,000 రూపాయలు ఈ బ్రాడ్వేలో. అండ్ ఈ చిన్న హ్యాండ్ బ్యాగ్ కాస్ట్ ఎంత ఉంటుందని అనుకుంటున్నారు? నేను చెప్తే ఆ రేట్ చెప్తే మీరైతే అసలు నమ్మలేరు. దీని కాస్ట్ ఆల్మోస్ట్ వచ్చేసి 95,000 రూపీస్ ఉంది దీని కాస్ట్. ఏమిటండి మీరు మాట్లాడేది? అండ్ ఇక్కడ నేను కనుక్కున్న తర్వాత చూసి నాకు గుండె గుబేలు అయిపోయింది, అసలు హార్ట్ అటాక్ వచ్చినంత పని అయిపోయింది. ఇక్కడ మనకి వాచ్ ఉంది ఒకటి చూడండి. సో ఇక్కడ ఈ రోలెక్స్ వాచ్ కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 18 lakhs అంట. దాని ముందు ఇంకొక వాచ్ ఉంది, ఆ వాచ్ కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 70 lakhs. ఇంకా ఇదే బ్రాడ్వేలో సమంత కోఫౌండర్ గా ఉన్న ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. ఇంకా యాక్ట్రెస్ శ్రీలీల లాంచ్ చేసిన ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. ఇంకా విజయ్ దేవరకొండకు సంబంధించిన రౌడీ వేర్ కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ షాపింగ్ చేయడానికి ఎక్కడెక్కడ నుంచో వచ్చిన లగ్జరియస్ కార్లు అయితే పార్కింగ్ లో ఉన్నాయి. మరి ఈ వీడియోలో ఈ బ్రాడ్వే స్టోర్ ఎలా ఉంది, లోపల ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, ప్రొడక్ట్స్ ఉన్నాయని చూద్దాము. ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే రానా గారి కొత్త క్లోతింగ్ స్టోర్కి వచ్చాము. అంటే ఇక్కడ క్లోత్స్ ఒకటే కాదు, A to Z దొరికేస్తాయన్నమాట. ఫేస్ వాష్ కానుంచి, సోప్స్ కానుంచి, బ్యాగ్స్, క్లోతింగ్, షర్ట్స్, ప్యాంట్స్, షూస్ ప్రతి ఒక్కటి ఈ వెనక కనిపిస్తున్న బ్రాడ్వేలో దొరికేస్తాయి. ఈ బ్రాడ్వేలో మన రానా గారు వన్ ఆఫ్ ది ఇన్వెస్టర్ అనమాట. ఇంకా ఇద్దరు ముగ్గురు కూడా ఉన్నారు, అందరు కలిసి దీన్ని అయితే స్టార్ట్ చేశారు. అండ్ రీసెంట్గా నా పాత వీడియోలో మీకు ఫుడ్ స్టోరీస్ అని కూడా నేను పెట్టాను రానా గారిది. దాంట్లో మష్రూమ్ కాస్ట్ ఒక 5 lakhs వరకు ఉంటుందని కూడా ఆ వీడియో పెట్టాను. వీలైతే అది కూడా చూడండి. అసలు ప్రజెంట్ ఫస్ట్ మనము ఈ బ్రాడ్వే లోపలికి వెళ్ళిపోయి లోపల ఎంత కాస్ట్ ఉన్నాయి ఒక్కొక్కటి. నేను ఇందాక కాస్ట్ తెలుసుకున్నది ఏంటంటే ఒక్కొక్కటి చాలా వేలలో ఉన్నాయన్నమాట. అసలు పర్సనల్గా వెళ్ళి లోపల MRP చూద్దాము, నిజంగా అంత ఉన్నాయా లేవా అనేది. లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం పదండి. సో మనమైతే ఇప్పుడు లోపలికైతే ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ సెన్సార్స్ని బట్టి ఇదైతే మనకైతే ఓపెన్ అయిపోయింది, మామూలుగా లేదు, బాగుంది. మనము ఈ బ్రాడ్వే లోపలికి ఎంటర్ అవ్వగానే సమంత గారు కోఫౌండర్ అయిన ఒక బ్రాండ్ అయితే కనిపించింది. సో ఇదేంటి అంటే దీనినే సీక్రెట్ ఆల్కెమిస్ట్ అని చెప్పి పిలుస్తున్నారు. ఇది జాయింట్ పెయిన్స్ ఏమైనా ఉన్నా కూడా, లేదా బాడీ పెయిన్స్ ఏమైనా ఉన్నా కూడా అఫెక్టెడ్ ఏరియాలో రాసుకుంటే సో పెయిన్ రిలీఫ్ అవుతుందని చెప్పేసి ఇదైతే ప్రోడక్ట్ ఉంది. సో దీని కాస్ట్ వచ్చేసేసి 999 రూపీస్ ఉంది, అంటే 1 రూపీ తక్కువ, 1000 రూపీస్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనము ఇటు సైడ్ మనం చూసుకుంటే స్కిన్ కేర్కి అండ్ బ్యూటీ కేర్కి సంబంధించిన ప్రొడక్ట్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకు కూడా ఉన్నాయి, ఆ బాడీకి సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో చాలా వైడ్గా ఉందన్నమాట, చాలా పెద్దగా ఉంది. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఫుడ్ స్టోరీస్ వీడియో చూడండి, ఆ మష్రూమ్ ఒకటి వీడియో చూపించాను కదా, చాలా చిన్నగా ఉండే, దీన్ని కొంచెము ఎక్స్పాండ్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి సన్ స్క్రీన్స్ ఉంటాయి కదా, సన్ స్క్రీన్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఎండకి వెళ్ళినప్పుడు ఆ సినిమా సెలబ్రిటీస్ అందరూ అంత ఎండలో షూట్ చేసినా కూడా ఎందుకంత తెల్లగా కనిపిస్తారు అంటే ఈ సన్ స్క్రీన్స్ అవి రాసుకుంటూ ఉంటారు కాబట్టి సన్ నుంచి ప్రొడక్షన్ లాగా వాళ్ళకైతే ఉంటుంది. సో దీంట్లో కొన్ని డిఫరెంట్ కూడా ఉంటాయి మనకి, SPF వాటిని బట్టి మన స్కిన్కి సంబంధించి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ చూసుకుంటే మనకి స్కిన్కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఫేస్కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే మనకి ఫ్రాగ్రెన్సెస్ అంటాం కదా, మనము బాడీ సెంట్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం కదా, అవి కూడా ఇక్కడైతే వీళ్ళైతే సేల్ అయితే చేస్తున్నారు. నేను దీని ఓపెనింగ్ అప్పుడు చూశాను, శ్రీలీలది ప్రోడక్ట్ కూడా ఉంది, ఓన్ ప్రోడక్ట్. దాని పేరు న్యూడ్ ప్రోడక్ట్స్ అంటారనమాట. సో అవి ఎక్కడున్నాయో వెతుకుదాం ఒకసారి, ఎక్కడ ఉంటాయి అవి. एक्सक्यूज मी, श्रीलीला न्यूड प्रोडक्ट है ना, किधर है वो श्रीलीला का? Actually, we display over there. ఓకే ఓకే. ఇందాక మనము సమంత గారు కోఫౌండర్ అయిన ఒక బ్రాండ్ అయితే చూసాం కదా. అండ్ ఇక్కడ చూస్తే మనకి శ్రీలీల ఓన్ ప్రోడక్ట్ అనమాట ఇది, శ్రీలీల గారిది. దీన్ని న్యూడ్ ప్రోడక్ట్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఎక్కడ ఉన్నాయి ఇది న్యూడ్ ప్రొడక్ట్స్ అనమాట ఇవి. సో సంబంధించిన బ్యూటీకి సంబంధించిన, బాడీకి సంబంధించిన, ఫేస్కి సంబంధించిన ప్రతి ఒక్క ప్రొడక్ట్స్ ఇవైతే ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే శ్రీలీల గారి ఫొటోస్ కూడా ఉన్నాయి చూడండి, ఇక్కడ ఇమేజెస్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇవన్నీ న్యూడ్కి సంబంధించిన ప్రొడక్ట్స్ అనమాట. సో స్పెల్లింగ్ వచ్చేసి NEUDE. సో మీరు అనుకుంటుంది కాదు, ఇది వేరే ఇదనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇవన్నీ ప్రొడక్ట్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. సో షోకేస్ ఇట్లా పెట్టేశారు మనకి. అండ్ ఎవరైనా లేడీస్ ఏమైనా వస్తే వాళ్ళకి కూర్చోబెట్టి చేపించడానికి ఎంత కుర్చీలు ఉన్నాయి ఇలా. సో లేడీస్ అంటే తెలిసిందే కదా, మేకప్ గురించి, షాపింగ్ గురించి చాలా ఎగ్జైట్మెంట్తో ఉంటారు వాళ్ళు. సో వాళ్ళకి తగ్గట్టుగానే అండ్ ఈ బంజారా హిల్స్లో ఎవరైతే ఉన్నారో సెలబ్రిటీస్ కానీ, పొలిటీషియన్స్ కానీ, యాక్టర్స్ కానీ ఎవరైతే ఉన్నారో
సో వాళ్ళకి సూటబుల్గా ఇదైతే ప్లేస్ అయితే ఉంది మనకి. సో అండ్ ఇక్కడ నుంచి మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోదాము. అక్కడ ఏం కనిపిస్తాయో కూడా నేను చూపిస్తాను రండి. ఇక్కడ మీరు చూసుకుంటే జిమ్కి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో జిమ్ ర్యాట్స్ అంటారు కదా, బాగా జిమ్ చేసే వాళ్ళకి కావాల్సిన సప్లిమెంట్స్ కావాల్సి వస్తుంది, ప్రోటీన్ కావాల్సి వస్తుంది కదా. సో వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్కటి ఇక్కడైతే మనకు దొరికిస్తున్నాయి. అండ్ ఇక్కడ చూస్తే మనకి వే ప్రోటీన్ కూడా పెద్ద పెద్దవి ఉన్నాయి చూడండి. ఇవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి అనమాట మనకు చూసుకుంటే. అండ్ ఇక్కడ చూస్తే అన్నీ అవే ఉన్నాయి, వే ప్రోటీన్ అవే ఉన్నాయి చూడండి. ఇవన్నీ డబ్బాలో ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ప్యాకెట్స్లో కూడా దొరికిస్తున్నాయి ఇవి. అండ్ ఇక్కడ మనం ఈ సెక్షన్లో చూసుకుంటే మనకి ట్రాలీ బ్యాగ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఈ ట్రాలీ బ్యాగ్స్ కాస్ట్ వచ్చి చూస్తే ఇది ఆల్మోస్ట్ మనకి ఇది 18,995 రూపీస్ ఉంది ఈ ట్రాలీ బ్యాగ్. అంటే 18,995 రూపాయలు ఉంది. అండ్ ఇక్కడ మనము ఇంకో ఈ బ్యాగ్ చూసుకుంటే మనకి కాస్ట్ వచ్చేసి 20,000 రూపీస్ ఉంది ఈ బ్యాగ్. సో ఇందాక మనము బ్యూటీ సెక్షన్ ఇంకా స్కిన్ సెక్షన్ చూసాం కదా, ఇప్పుడు మనం ఫ్యాషన్ సెక్షన్లోకి వచ్చాము. అండ్ ఇక్కడ చూస్తే మనకి షూస్ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే కొంచెం ఇది యూనిక్ ఉంది చూడండి. ఆల్మోస్ట్ గోడ్స్ అని ఒక బ్రాండ్ ఉంది. అండ్ ఇక్కడ మనకి లేయరింగ్ పైన జాకెట్ లాగా కనిపిస్తున్నాయి చూడండి. ఒకసారి వీటి కాస్ట్ చూద్దాం మనము. వీటి కాస్ట్ ఎక్కడుంది? ఇది ఒక్కటి చూడండి కాస్ట్ 25,000 రూపీస్ అంట. ఇప్పుడు ఈ జాకెట్ వచ్చేసి అక్షరాల 25,000 రూపాయలు ఈ బ్రాడ్వేలో. మామూలుగా లేదు ఈ కాస్ట్ వచ్చేసి. అండ్ ఇంకోటి కూడా చూద్దాము. ఇది వచ్చేసి మనకి ఇక్కడ మనకి ఇంకో జాకెట్ కనిపిస్తుంది కదా, ఇది దీని కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 19,500 రూపీస్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి కంప్లీట్ షూ సెక్షన్ ఉందన్నమాట. నైకీ బ్రాండ్ కానీ ఇంకా చాలా ఉన్నాయి మనకి ఇక్కడ బ్రాండ్స్ అనేవి. కెన్ ఐ గో ఇన్సైడ్? సో చూస్తే మొత్తం ఇలా ఒక లేయరింగ్ లాగా పెట్టారు చూడండి. కొంచెం ఎవరంటే రిచ్ పీపుల్స్ ఉంటారు కదా, వాళ్ళ ఇంట్లో వార్డ్రోబ్ పెట్టుకుంటారు చూడండి, ఒక ఆర్గనైజేషన్ లాగా. సేమ్ అలానే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒకటి చాలా ఉన్నాయి. ఇక్కడ ఎయిర్ ఉంది, నైకీ బ్రాండ్స్ చాలా ఉన్నాయి. దీంట్లో సెపరేట్గా డిజైనింగ్ కూడా ఉన్నాయి చూడండి. సో ఈ షూస్ అన్నీ అయిపోయిన తర్వాత నా కన్నుకి ఈ లెఫ్ట్ సైడ్ కన్నుకి జిగేల్మెంట్ కనిపించింది ఈ బాక్స్ ఏందో. అండ్ ఇక్కడ నేను అనుకున్న తర్వాత చూసి నాకు గుండె గుబేలు అయిపోయింది, అసలు హార్ట్ అటాక్ వచ్చినంత పని అయిపోయింది. ఇక్కడ మనకి వాచ్ ఉంది ఒకటి చూడండి. సో ఇక్కడ ఈ రోలెక్స్ వాచ్ కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 18 lakhs అంట. దాని ముందు ఇంకొక వాచ్ ఉంది, ఆ వాచ్ కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 70 lakhs. అండ్ ఇక్కడ నైకీ షూస్ ఉన్నాయి చూడండి. ఈ నైకీ షూస్ వచ్చేసి 20 lakhs అని చెప్తున్నారు మరి. అండ్ ఇక్కడ ఒక డైమండ్ రింగ్ కూడా ఉంది. ఈ డైమండ్ రింగ్ కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 4 lakhs అంట. ఇవన్నీ కలిపితే ఒక పెద్ద ఇల్లు వస్తుంది, ఒక లగ్జరియస్ ఒక విల్లా. అది కూడా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో ఒక పెద్ద ఇల్లు వస్తుంది మనకైతే. మామూలుగా లేవు, ఓన్లీ చిన్న బాక్సే 17 lakhs, 16 lakhs, ఇది 18 lakhs ఒకటి, 17 lakhs అంటే 70 + 18 88 + 4 92 + 20. సో 1 crore పైన చిల్లరనే ఉందన్నమాట ఈ కాస్ట్ అంతా. సో దీన్ని చాలా జాగ్రత్తగా వీళ్ళైతే కాపాడుతూ ఉన్నారు. దీన్ని తీస్తారా అని చెప్పేసి అడిగితే తీయమని చెప్పేసి అన్నారనమాట. ఎందుకంటే అంత ప్రొడక్షన్ ఉంది. ఏది KGF సినిమాలో ఏదైతే వాల్ ఉంటుందో అంత ప్రొడక్షన్ లాగా దీనికైతే ఉంది. ఇందాక చూసిన ఆ షూస్ కానీ, ఆ రింగ్ కానీ, ఆ వాచ్ కాస్ట్ చూసి నా మైండ్ బ్లాక్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నేనైతే ప్రజెంట్ రానా గారి ఓన్ బ్రాండింగ్ అయిన కింగ్డమ్ ఆఫ్ వైట్స్, సో దాని దగ్గరికి వచ్చాను నేను. ఇక్కడ మొత్తం చూస్తే మొత్తం వైటే ఉందన్నమాట. సో పేరులోనే మీకు అర్థమైపోతుంది కింగ్డమ్ ఆఫ్ వైట్ అంటే. అండ్ ఇక్కడ రానా గారు కూడా టాప్ టు బాటమ్ ఫుల్ వైట్ వేసారు. ఇంకా ఇక్కడ మనకి టీ-షర్ట్స్ ఉన్నాయి, షార్ట్స్ కూడా ఉన్నాయి, టీ-షర్ట్స్ ఉన్నాయి, ఇంకా క్యాప్స్ కూడా ఉన్నాయి. టోటల్ కంప్లీట్ వైట్ అనమాట. సో దీని ఒకసారి మనం ఏదైనా షర్ట్ తీసేసి దాని ఒకసారి కాస్ట్ చూద్దాము. సో ఈ షర్ట్ కాస్ట్ వచ్చేసి ఏడున్నది, దీని అది ఏం లేదుగా, ఇక్కడ ఒకటి మనకు ఒకటి కనిపిస్తుంది. సో ఈ షర్ట్ కాస్ట్ వచ్చేసి మనకి 1,999 రూపీస్ ఉంది ఇక్కడ దీంట్లో. సో ఈ కింగ్డమ్ ఆఫ్ వైట్లో కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి. సో ఎవరైతే వైట్ వేసుకోవడం ఇష్టపడతారో వీటిని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. బాగున్నాయి, చుట్టూ ఎక్కడ చూసినా కూడా మొత్తం వైటే ఉన్నాయి. ఫ్యాషన్ జోన్లో ఇంకో సెక్షన్కి వచ్చాము. అండ్ ఇక్కడ చూస్తే నాకు కొంచెం యూనిక్ అనిపించింది. దీని మీద మొత్తం డిజైనింగ్ కూడా ఉంది. ఒకసారి దీని కాస్ట్ చూద్దాము. 25,000, 25,000 రూపాయలు. దీని కాస్ట్ వచ్చేసి 25,000 ఉంది. నాకు ఆ జాకెట్ కూడా అంతే సేమ్ కాస్ట్ ఉంది, ఇది కూడా అంతే ఉందన్నమాట. ఒక్కసారి దీని రేట్ మీకు ఇంకా జూమ్లో చూపిస్తాను చూడండి. ఆల్మోస్ట్ 25,000 రూపీస్ ఉంది ఇక్కడ. దీని ఒకసారి డిజైన్ మొత్తం చూడండి. ఇక్కడ ఒక చిలుక ఒక చెట్టు మీద కొమ్మ మీద కూర్చున్నట్టుంది, డిజైనింగ్ ఉంది. మరి దీంట్లో మరి అంతగా ఏముందో, మరి దీన్ని ఎవరైనా స్పెషల్గా డిజైన్ చేశాడో ఏమో తెలియదు.
25,000 రూపీస్ అయితే ఉంది ఇది. అయితే మీరు అబ్జర్వ్ చేసుకుంటే సినిమా యాక్టర్స్ అందరూ ఏదో ఒక బిజినెస్లో వచ్చేసారనమాట. స్టార్టింగ్లో మనం సమంత గారిది చూసాము, దాని తర్వాత శ్రీలీల గారిది చూసాము, దాని తర్వాత రానా గారిది చూసాము, అండ్ ఇప్పుడు మనము విజయ్ దేవరకొండ గారి రౌడీ బ్రాండ్ దగ్గరికి వచ్చాము. ఇదంతా రౌడీ వేర్స్ అనమాట. మీకు అందరూ తెలిసిందే విజయ్ దేవరకొండ గారి రౌడీ బ్రాండ్ ఎంతైతే ఫేమస్ అవుతుందో. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే అవన్నీ ఉన్నాయన్నమాట లేయరింగ్. సో ఆల్మోస్ట్ ఇవన్నీ విజయ్ దేవరకొండ గారు వేసుకొని ఉంటాయి అనమాట. అంటే చూపించాలి కదా, ఒకళ్ళు వేసుకొని చూపించిన తర్వాత ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని మనకు నచ్చితే మనం పర్చేస్ చేస్తాం కదా. సో అలా ఇక్కడైతే మనకు కనిపిస్తూ ఉన్నాయి, మొత్తం రౌడీ బ్రాండే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి విజయ్ దేవరకొండ కనిపించారు కదా, దీంట్లో స్క్రీన్ మీద వస్తూ ఉన్నాడు అనమాట. ఇగో చూడండి, ఇక్కడ చూస్తే మనకి విజయ్ దేవరకొండ గారు మొత్తం ఉన్నాయి. చూస్తుంటే అన్ని కొనబుద్ధి అవుతుంది, కానీ మన దగ్గర అంత బడ్జెట్ లేదు. ఒకసారి మినిమం కాస్ట్ ఎంత ఉందో చూద్దాం ఈ రౌడీ బ్రాండ్లో. ఇది లోపల నాకు తెలిసి ఓన్లీ టీషర్ట్ కాస్ట్ అనుకుంటా 1490 రూపాయలు ఉంది. మరి దీనికి సెపరేట్ కాస్ట్ ఉంటుందేమో పైన జాకెట్కి. ఇది కాకుండా నార్మల్ ఒక షర్ట్ కాస్ట్ చూద్దాము. ఈ షర్ట్ కాస్ట్ వచ్చేసి మీకు చూడండి 2490 రూపీస్ ఉంది ఈ రౌడీ బ్రాండ్లో. ఇది సో ఈ సెక్షన్ అయితే ఇక్కడ అయిపోయింది. అండ్ నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళిపోతాము. ముందు చూస్తే నాకు ఒక లేడీస్కి చెప్పలు కానీ హ్యాండ్ బ్యాగ్స్ కనిపిస్తున్నాయి, అక్కడ చూద్దాం వాటి కాస్ట్ ఎంత ఉందో. ఇప్పుడైతే మనము విమెన్కి సంబంధించిన హ్యాండ్ బ్యాగ్ సెక్షన్ జోన్కి వచ్చామన్నమాట. ఇక్కడ వేరియస్ టైప్స్ బ్రాండ్స్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఈ చిన్న హ్యాండ్ బ్యాగ్ కాస్ట్ ఎంత ఉంటుందని అనుకుంటున్నారు? నేను చెప్తే ఆ రేట్ చెప్తే మీరైతే అసలు నమ్మలేరు. దీని కాస్ట్ ఆల్మోస్ట్ వచ్చేసి 95,000 రూపీస్ ఉంది దీని కాస్ట్. ఒకవేళ మీరు దీన్ని పర్చేజ్ చేయాలనుకుంటే మీకు ఆఫర్లో 76,000 రూపీస్లో వస్తుందన్నమాట. ఈ చిన్న హ్యాండ్ బ్యాగ్ 95,000 రూపీస్. సో అలా ఇక్కడ చూసుకుంటే మీకు 70,000, 50,000, 20,000 రూపీస్లో బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి మనం ఇంకొంచెం పక్కకు వస్తే ఉమెన్కి సంబంధించిన ఫుట్వేర్ ఏదైతే ఉందో ఆ ఫుట్వేర్ జోన్ ఉంది ఇక్కడ. ఇది అనార్ బ్రాండ్ అని చెప్పేసి అయితే ఉంది. అండ్ ఇక్కడ చూస్తే ఒక పెద్ద చెమ్కిల్లాగా ఒక పెద్ద అప్పట్లో రాజులు కానీ యువరాణులు కానీ మహారాణులు కానీ వేసుకున్నట్టయితే కనిపిస్తూ ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి మనం చూసుకుంటే 24,990 రూపీస్, అంటే ఆల్మోస్ట్ ఒక 25,000 రూపీస్ అయితే ఉంది దీని కాస్ట్. నమ్ముతారా అసలు? 25,000 ఉన్నాయి అనమాట. దీని మీద మొత్తము డిజైన్ లాగా చిన్న చిన్న మిర్రర్స్ ఉన్నాయి. ఒక కంప్లీట్గా ఒక మహారాణి అండ్ ప్రిన్సెస్ లాంటి ఎవరైతే వేసుకుంటారో వెడ్డింగ్స్ అప్పుడు కానీ అండ్ లైక్ అంబానీ ఫ్యామిలీస్ వాళ్ళు ఎవరైతే వెడ్డింగ్స్లో ఫంక్షన్స్లో వేసుకుంటారో సేమ్ అలాంటిది ఉందన్నమాట ఇక్కడ ఇది. సో ఇది ఆల్మోస్ట్ 25,000 రూపీస్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా సేమ్ అన్నీ కూడా సేమ్ అలానే కనిపిస్తూ ఉన్నాయి. కొంచెం లగ్జరియస్గా అండ్ ఏమంటారు ఒక రిచ్నెస్ కనిపిస్తూ ఉంటుంది కదా వేసుకుంటే. సో అలా కనిపిస్తున్నాయి ఈ సెక్షన్ ఇవన్నీ. అండ్ ఇక్కడ చుట్టూ చూసుకుంటే కూడా మీకు వేరే ఫుట్వేర్స్ కనిపిస్తూ ఉన్నాయి స్టైలిష్గా. సో ఇవి ఉన్నాయి చూడండి. ఇది కొంచెం చూడడానికి కొంచెం క్లాసీగా నీట్గా బాగుంది, చిన్న డిజైన్. సో ఇలా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో కస్టమర్స్ వచ్చినప్పుడు వీటిని వేసుకోవడానికి ఇలా కూర్చొని వేసుకునేటట్టు కూడా వీళ్ళైతే సోఫాస్ అయితే అరేంజ్ చేశారు, డిజైన్ చేశారు. నెక్స్ట్ డబ్బులు బాగుంటే మనం కూడా పర్చేస్ చేసుకోవచ్చు. డిపెండ్స్ ఇంకా ఎవరి దగ్గర ఉన్నదాన్ని బట్టి వాళ్ళైతే పర్చేస్ చేసుకుంటారు. సో అలా. అండ్ ఇక్కడ మనం ఈ సెక్షన్ చూసుకుంటే ఒక క్యాఫ్టేరియా లాగా ఉంది అనమాట. సో వచ్చిన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం రిలాక్స్ అవ్వడానికి అండ్ వాళ్ళకి ఏదైనా ఆఫీస్ వర్క్ ఉంటే చేసుకోవడానికి, బిజినెస్ వర్క్ ఉంటే ల్యాప్టాప్ పెట్టుకొని చేసుకోవడానికి సో కంప్లీట్గా వీలైతే ఇది మొత్తం క్యాఫెటీరియా జోన్ అనమాట. సో ఇక్కడ మీరు స్నాక్స్ తినొచ్చు, కాఫీ తాగొచ్చు, అలా ఉంటాయి అన్నీ కూడా చేసుకోవచ్చు ఇది. సో బాగుంది, కొంచెం లగ్జరియస్గా ఉంది. ఎవరైతే ఈ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ప్లేసెస్లో ఉంటారో పొలిటీషియన్స్ కానీ సినిమా యాక్టర్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక పర్ఫెక్ట్ సూటబుల్ ప్లేస్ అనమాట. ఇక చూస్తుంటే మీకు అర్థమైపోతుంది, ఆ కాస్ట్ చూస్తేనే అర్థమైపోతూ ఉంటుంది. ఇక్కడ ఉన్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని ఇంపోర్టెడ్ కూడా ఉంటాయి, వేరే వేరే కంట్రీస్ నుంచి తీసుకొచ్చినవి కూడా ఉంటాయి కాబట్టి వాటికి అంత కాస్ట్ ఉంటుంది. అండ్ ఇంకా ట్యాక్సెస్ ఉంటాయి కదా, మీకు ఆల్రెడీ తెలిసిందే, ట్యాక్సెస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. అండ్ ఇది స్టార్టింగ్ రీసెంట్గా ఓపెన్ చేశారు కాబట్టి మీకైతే కొన్ని ఆఫర్స్ కూడా పెట్టేశారు ప్రతి ఒక్కటి. ఒకసారి మీరైతే విజిట్ చేసి చూడండి. ఒకవేళ మీకు ఏదైనా సూటబుల్ అనిపిస్తే మీరు కొనగలను అని అనుకుంటే పర్చేస్ చేసుకోండి. ఇంకా చాలా ఉన్నాయి. అండ్ అటొక ఇందాక మెన్స్ సెక్షన్ చూసాం కదా క్లాతింగ్ది, ఇప్పుడు ఉమెన్ సెక్షన్కి వెళ్ళిపోదాం. మనం ప్రజెంట్ అయితే ఉమెన్ ఫ్యాషన్ జోన్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడైతే మీకు ఒక పార్టీ వేర్ సంబంధించిన అవుట్ఫిట్స్ అయితే రెడీగా ఉన్నాయి. అండ్ ఇక్కడ కొన్ని క్యాజువల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఆఫీస్ పర్పస్ ఏవైతే ఉంటారో బిజినెస్ ఉమెన్స్ వేసుకునేటట్టు కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఒక బేస్ ప్రైస్ వచ్చేసి 4,490 రూపీస్ అయితే ఇది ఉంది. ఇంకా మ్యాక్సిమం ఎంత ఉంటుందో చెప్పలేము.
సో చూడొచ్చు ఒక్కొక్క దాంట్లో 10,000 ఉండొచ్చు, 15,000 ఉండొచ్చు, 20,000 కూడా ఉండొచ్చు. సో ఇవన్నీ చూసుకుంటే మనకు ఉమెన్కి సంబంధించిన బ్రాండ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఫ్యాషన్ జోన్లో. అండ్ ఇక్కడ నుంచి మనం ఇంకొంచెం ముందుకు వస్తే వీళ్ళకి సంబంధించిన ఫ్యాషన్ వేర్ ఏవైతే ఉందో సేమ్ అలానే ఉన్నాయి చూడండి మొత్తము. సో కంప్లీట్గా ఇది ఉమెన్ అనమాట. ఇందాక మనం అక్కడ మెన్స్ చూసాము, ఉమెన్స్ చూసాము. మీకు కావాలంటే ఇలాంటి మీకు అవుట్ఫిట్స్ కూడా దొరికేస్తాయి. ఇంకా అట్లా ఉన్నాయి అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే చిన్నపిల్లలకి ఎవరైతే కిడ్స్ ఉంటారో కిడ్స్కి రిలేటెడ్ కూడా బట్టలు అయితే కనిపిస్తూ ఉన్నాయి చూడండి. సో ఇవన్నీ చిన్నపిల్లల బట్టలు అనమాట. ఇదంతా కిడ్స్ సెక్షన్ జోన్. సో మనం మెన్స్ వేర్ చూసాము, ఉమెన్ వేర్ చూసాము, కిడ్స్ సెక్షన్ చూసాము, హ్యాండ్ బ్యాగ్స్, షూస్, ఉమెన్ ఫుట్వేర్, ఇంకా స్కిన్కి సంబంధించిన ప్రొడక్ట్స్, ఫేస్కి సంబంధించిన ప్రొడక్ట్స్ ప్రతి ఒక్కటి మనమైతే ఎక్స్ప్లోర్ చేసాము. అండ్ దీనికంటే నా పాత వీడియోలో ఫుడ్కి సంబంధించిన కూడా ఇదే దీంట్లోనే ఉంటుంది, పక్కనే ఫుడ్కి సంబంధించింది. సో దాని గురించి నేను ఇప్పుడేం వీడియో పెట్టట్లేదు, పాత వీడియో ఆల్రెడీ ఉంది, వీళ్ళైతే ఒకసారి వెళ్ళి చూడండి. చూశారు కదా, ఈ బ్రాడ్వేలో ఫ్యాషన్ కానీ స్కిన్కి సంబంధించిన ప్రొడక్ట్స్ కానీ చాలా చూశారు కదా, వాటి కాస్ట్లు కూడా మీరైతే చూశారు. సో ఇది ఈ బ్రాడ్వే రానా గారిది ఏదైతే ఉందో క్లోతింగ్ స్టోర్ కానీ అంటే A to Z ప్రొడక్ట్స్ ఇది. అండ్ మీకు నేను ఇచ్చే అంటే కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయాల్సింది ఏంటి అంటే, మీకంటే ఒక డ్రీమ్ ఉంటుంది కదా, డ్రీమ్ ఒక ఇల్లు కొనాలనో లేకపోతే కారు కొనాలనో బైక్ కొనాలనో. సో ఎలాంటి కారు కొనాలి, ఎలాంటి ఇల్లు కొనాలి, ఎలాంటి చేయాలి, అసలు మీ డ్రీమ్ ఏంటో కామెంట్ బాక్స్లో ఒకసారి కామెంట్ చేయండి, షేర్ చేసుకోండి, చూద్దాం ఎవరెవరి డ్రీమ్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. సో నా డ్రీమ్ కూడా ఉంది. నా డ్రీమ్ ఒక మంచి ఇల్లు కట్టుకోవడము, ఒక మంచి కారు తీసుకోవడము, మంచిగా పేరెంట్స్ని వచ్చే ఫ్యామిలీని మంచిగా చూసుకోవడం నాకు ఒక డ్రీమ్ అయితే ఉంది. అసలు మీ డ్రీమ్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి. సో నా పాత వీడియోస్ కూడా చూడండి, చాలా బాగుంటాయి. ఇప్పటి వరకు ఇంత దూరం వచ్చారంటే నా కంటెంట్ మీకు నచ్చిందనే అర్థం. సో మీరు వీలైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.